ఓపికకు కూడా ఒక హక్కు ఉంటుంది. ఇంకెవరి చేయాల మీరు మా ఇక్కడికి రావాలంటే చదవండి అని చెప్పాలి. అందుకే ఇంకా నలిగే ఓపిక మాకు లేదు. మీనాక్షి నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన ఆదోనికి రాకముందే కార్యకర్తలందరినీ ఏకతాటికి తెచ్చిన ఘనుడు మీనాక్షి నాయుడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మాట మీద నిక్కచ్చిగా కార్యకర్తల్లో చైతన్యం తెచ్చి కార్యకర్తలందరినీ ఏకతాటిగా ఒకే తాటిపై తెచ్చి ముందు ఆయన ఉండి మమ్మల్ని అందరినీ నడిపించిన వ్యక్తి మీనాక్షి నాయుడు గారు. దీనికి అందరూ ఒప్పుకుంటారా? ఏం జరిగింది ఎలక్షన్ తర్వాత? ఎక్కడున్నాడు మీనాక్షి నాయుడు? ఎక్కడున్నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త? ఉన్నారా? గౌరవం ఉందా? ఉందా గౌరవం? తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఆర్థికంగా లేకపోయినా కూడా ఆత్మాభిమానంతో బతుకుతాడు. ఆ ఆత్మాభిమానంతో బతికే దీన్ని సరిచేయాల్సిన బాధ్యత అధిష్టానం ఖచ్చితంగా సరిచేయాల. ఒక పార్టీ 40 ఏళ్ళు ఒక నాయకుడి కింద ఇంత దిగ్విజయంగా పార్టీ నడుస్తుందంటే దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అధిష్టానం మీద ఉంది. మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి చూసిన వాళ్ళు శుభలేఖంగా వాస్తవం ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇక్కడ దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీదే. ఉందా లేదా? ఇది మా ఆవేశం కాదు, మా ఆవేదన. ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ స్టేజ్ మీద ఉన్న నాయకుల కింద ముందు కార్యకర్తలు వాళ్ళ మనసులో మాట నేను చెప్తున్నా. ఈరోజు వాళ్ళందరూ ప్రతినిధిగా చెప్తున్నా నేను. ఈరోజు నలిగిపోయినారన్నా, నలిగిపోయినారు. ఇంకా నలిగే ఓపిక మాకు లేదు. మాకు పరిష్కారం కావాలా? దీన్ని చేయవలసిన బాధ్యత ఉండదా? దీన్ని చేయవలసిన బాధ్యత మీ మీద ఉందన్న. అందరి నాయకుల్ని ఒక దగ్గరికి తీసుకురండి. ప్రతి కార్యక్రమానికి చెప్తాం. ఇట్లా ఉంటేనే బలం, ఇట్లా ఉంటే బలం కాదు. అందరి నాయకులు రాదు. అందరి నాయకులకి మీనాక్షి నాయుడు సముచితమైన గౌరవం ఇస్తారు. మీరందరూ ఎవరు? మీనాక్షి నాయుడు తయారు చేసిన నాయకులు ఎవరైనా వీటందరికీ పెద్ద ఆయన. మీరు ఎంత ఎత్తుకి ఎదిగితే అంత సంతోషపడేవాడు. ఏ రోజైనా మీనాక్షి నాయుడు తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా ఎక్కడ రాజకీయాల్లో తెచ్చారా? అందరినీ మిమ్మల్ని 40 ఏళ్ళ నుంచి ఆయన మిమ్మల్నే తీసుకొచ్చాడు. మరి ఏమి మీకు వచ్చేది ఏమి? ఇది పండగ. తెలుగుదేశం పార్టీ పండగనే మహానాడు అనేది. దీంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని నాయకులు గాని 100కి 100% పాల్గొనాలి. గౌరవనీయులు మీనాక్షి నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఫోన్ చేశారు. ఇంకెవరి చేయాల మీరు మా ఇక్కడికి రావాలంటే చదవండి అని చెప్పాలి. అందుకే చెప్పాలా? ఎందుకు రారు? ఏదైనా బయట పండుగ అన్నప్పుడు అందరూ రావాలి. ఓపికకు కూడా ఒక హక్కు ఉంటుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. రాబోయేది ఎలక్షన్ ఇయర్. ప్రతి ఒక్కరు ఐకమత్యంగా పనిచేస్తేనే ఇక్కడ ఏదైనా సాధ్యం. దయచేసి అందరికీ ఇది ఎవరికి చెప్తున్నారో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. పార్టీ గట్టి ఉంటేనే ఎవరికైనా శ్రీరామ రక్ష. పార్టీ దెబ్బతిందంటే ఏమవుతుంది?
చూసాం కదా. లాస్ట్ 5 ఏళ్ళు కార్యకర్తలు కేసులు ఆర్థికంగా ఇబ్బంది పడి పోలీస్ స్టేషన్ లో దెబ్బలు తిని అవతల పార్టీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ నడిచేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకొని నిలబడినాడు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఈ రోజు అధికారం వచ్చినప్పుడు ఆ కార్యకర్తకి విలువ లేకపోతే పార్టీని నడిపించేది నాయకులు కాదు, కార్యకర్తలు. పార్టీని నడిపిస్తారు. వాళ్ళకి న్యాయం జరిగిన ఆ జరిగేంత వరకు ఆ కార్యకర్తల కోసం నాయుడు కుటుంబం మాతో ఉందో లేదో సంబంధం లేదు. మా జీవితం అంతా ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే అంకితం చేస్తామని ఈ సమావేశంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా